ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి ధర్మస్థల వార్తల్లో నిలవడం, అక్కడ గడిచిన 2 దశాబ్దాలుగా ఎంతోమంది మహిళలు అమ్మాయిలు అదృశ్యమయ్యారనేటువంటి కథనాలు రావడం, ఆ తరువాత పారిశుద్ధ్య కార్మికుడు వారి మృతదేహాలను నేనే పూడ్చా అంటూ ఆయన బయటికి రావడం, ఆయన చెప్పిన చోట తవ్వినటువంటి నేపథ్యంలో కొన్ని కళేబరాలు బయటపడిన నేపథ్యం, అసలు ఆ కళేబరాలు ఎవరివి, ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా, అసలు ధర్మస్థలలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ధర్మస్థల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, అది ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. గడిచిన 2 దశాబ్దాలుగా ఎంతోమంది మహిళలు అమ్మాయిలు అక్కడ అదృశ్యమైనట్లుగా కొన్ని కథనాలు అయితే వచ్చినాయి. వాటికి బలం చేకూర్చేలాగే పారిశుద్ధ్య కార్మికులు అక్కడ పనిచేసినటువంటి ఒక అతను అక్కడ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన చెప్పినటువంటి కొన్ని ప్రాంతాల్లో తవ్వారు, 2 అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవి ఎవరి, అసలు ఈ ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎంతోమంది మహిళలు అదృశ్యమయ్యారని మిస్సింగ్ కేసులు నమోదైనాయి. ఏ టైంలో ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఏ టైం అయితే చెప్పాడో అదే టైంలో అంతకు ముందు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఒక వార్త. అక్కడ ఆ ఏరియాలో అదొక సంచలనమే, ఎప్పుడూ సంచలనమే. ఇది గడిచిన 2 దశాబ్దాలుగా 2 దశాబ్దాల్లో అయ్యేసరికి అప్పుడు ఏం చేశారు, ఒక నిపుణుల కమిటీ వేశారు. కమిటీ వేస్తే వాళ్ళు కూడా ఏం తేల్చారు అంటే, అసలు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది చనిపోయారు అని వస్తుంది. ఈ చనిపోయారు అనడానికి ఎవరన్నా అదృశ్యం అయితేనే కదా చనిపోయేది. ఇప్పుడు ఎవరింట్లోనో ఒక మహిళ కనిపించకుండా పోయింది అంటే కేసు పెట్టకుండా ఉంటారు కదా. అలా ఎంతమంది అదృశ్యం అయ్యారు అని ఒక డేటా తీశారు. ఆ డేటా ప్రకారం తీస్తే ఆ డేటా ఇప్పుడు ఇతను పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్న డేటా దగ్గరగా ఉంది. అంటే అక్కడ అదృశ్యం అవుతున్నారు అనేది నిజమేనని రూఢి అవుతుంది. దీనికి బలం చేకూర్చేటట్లుగా ఇంకొక డైలాగ్ ఏంటి అంటే, అవును ఈ ఏరియాలోకి వచ్చి మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మనోవేదతో చేసుకుంటున్నారు, మానసికంగా విసిగిపోయిన మహిళలు ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు, అంతేగాని మా ప్రమేయం లేదు అని ధర్మస్థలి వాళ్ళు చెప్పటం జరిగింది. అంటే ఆ ఏరియాలో జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు, అది పెద్ద విచిత్రం ఏమీ కాదు. ఆ శవం ఎక్కడో చోట కొట్టుకుని వస్తుంది. ఆ ఎక్కడో చోట కొట్టుకుని వచ్చిన శవాన్ని తీసుకొని వచ్చి ఈ ధర్మస్థలి చుట్టుపక్కలనే ఎందుకు పాతి పెడతారు చెప్పండి? ఇప్పుడు ధర్మస్థలి వాళ్ళు ఏమైనా అనాథ శవాలకి దహన సంస్కారాలు చేస్తున్నారా? కాదు కదా. ఎక్కడెక్కడో మిస్సింగ్ అయిన మహిళలు ఇక్కడికి వస్తున్నారు. భక్తి పేరుతో వస్తున్నారో, ట్రాప్ చేస్తే వస్తున్నారో, ఏం జరుగుతుందో తెలీదు, ఇక్కడికి వచ్చి అదృశ్యం అవుతున్నారు. అంటే ఈ అదృశ్యం అవ్వడం వెనక అసలు ఏం జరుగుతోంది, ఎవరి హస్తం ఉంది అంటే ఆ గుడి లోపల ఎవరైతే ఉంటారో ధర్మకర్తల మండలి ఉంటుంది, అంటే ట్రస్ట్ మెంబర్స్ అధీనంలో ఉంటుంది, అందులో పనిచేసే ఎంప్లాయీస్ది ఉంటుంది. అయితే ఎంప్లాయీస్ ఎవరైనా ఏదైనా చేస్తే 1-2 ఘటనలు మించి చేయలేరు. ఎందుకంటే ఇంకొక ఎంప్లాయీ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తారు, దీని మీద ఒక ఎంప్లాయీకి మా సంస్థకు చెడు పేరు వస్తుంది అని చెప్పి వాడిని పంపించేస్తారు. కానీ అసలు వాళ్ళే చేస్తున్నారు అనుకోండి, ఆ ట్రస్ట్ మెంబర్సే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఇంకా పట్టపగ్గాలు ఏముంటాయి చెప్పండి? ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్టల్స్లో వార్డెన్ ఉంటారు. వార్డెన్ భర్త, వార్డెన్ పిల్లలు వేధింపులకి గురయ్యి వార్డెన్ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు వస్తున్నాయా లేదా? అట్లాగే ట్రస్ట్ మెంబర్స్ వేధింపులకి గురయ్యి భక్తి పేరుతోటి వచ్చి అక్కడ ఏంటంటే సత్రాల్లాగా ఉంటాయంట, లోపల సత్రాల్లో ఉంటారు. వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే రోజుల తరబడి ఉన్నారనుకోండి, అక్కడ ఇంకెవరో మహిళని ఏదో చేయడం చూశారనుకోండి,
అప్పుడు ఆ మహిళని చంపుతారు, ఈ చూసిన మహిళను కూడా చంపుతారు కదా. వీళ్ళు ఎక్కడన్నా వివరాలు బయట ఎక్కడన్నా చెప్తారేమోనని. అలా ఎలాగూ చంపాలనుకుంటున్నాం కాబట్టి చంపే ముందు ఒక ఆత్మహత్య చేస్తున్న, ఒక అత్యాచారం చేస్తే ఏం పోయింది అన్నట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి బలం చేకూర్చేటట్లుగా అనన్య పాండే ఒక MBBS స్టూడెంట్ వాళ్ళు ఈ ఏరియాకి వచ్చారు. పిల్లలందరూ కలిసి వచ్చారు, స్టూడెంట్స్ అందరూ వస్తే మిగతా పిల్లలందరూ అక్కడ ఏదో షాపింగ్ ఏదేదో చేసుకుంటుంటే ఈ అమ్మాయి నేను లోపలికి వెళ్తాను అని చెప్పి ధర్మస్థలి లోపలికి, గుడి లోపలికి వెళ్ళింది, బయటికి రాలా. ఈ పిల్లలందరూ చూశారు, వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి సమాచారం వెళ్తుంది కదా, మీ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అదృశ్యమైంది అని. ఆవిడ వచ్చి, సుజాత పాండే వచ్చి, ఆవిడేమి మామూలు సాదాసీదా మహిళ కాదు, ఆమె CBIలో ఎంప్లాయీ కూడా. ఆవిడేమి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అంటే అసలు అక్కడ పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్ దూరంగా ఉంది, అంటే వేరే ప్రాంతంలో ఉంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోతే ఆమె కంప్లైంట్ తీసుకోలే. ధర్మస్థలి మీద నువ్వు కంప్లైంట్ ఇస్తావా అని. అయితే ఈమె ధర్మస్థలి లోపలికి వెళ్తే ఈమెని కొట్టి పంపించారు. ఏంటి, CBI ఆఫీసర్ని, క్లర్క్ ఆవిడ CBIలో. ఇప్పుడు చదువుకున్న ఆవిడ అనేది అర్థమవుతుంది కదండి, చూస్తే ఒక ఎంప్లాయీని చూస్తే ఎంప్లాయీ అని అర్థం కాదా, ఆమె నార్మల్ మహిళ కాదనేది అర్థమవుతుంది కదా. ఆమెను కొట్టి పంపించారు. నేనేమంటానంటే ఆమె CBI మహిళ లేకపోతే నార్మల్ మహిళ అనేది అనవసరం. అసలు ఆమెను కొట్టి పంపాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆమె అనవసరమైన ఆరోపణలు చేస్తుంది, మా దగ్గర ఏ విధమైన లోటుపాట్లు లేవు అని చెప్పి ఆవిడని పోలీసులకు అప్పగించవచ్చుగా. వీళ్ళు ఆవిడేమన్నా అక్కడ హల్చల్ చేస్తూ ఉంటే, వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే అసలు ఆవిడని కొట్టి పంపాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు కొట్టిన దెబ్బలకి ఆమె కోలుకోవడానికి 6 నెలలు పట్టిందంట. అలాగే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇవి జరుగుతాయి. అంటే అసలు ధర్మస్థల్లో 450 మందికి పైగా మహిళలు, అమ్మాయిలు అదృశ్యమైనట్లుగా, వారు హత్య గావించబడినట్లుగా, వారిని నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరికొన్నిట్లో ఏమో 100కు పైగా మహిళలు మాత్రమే అదృశ్యమైనట్లుగా వస్తున్నాయి. అసలు ఏంటి, దేంట్లో 100 కాదండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ధర్మస్థలి దక్షిణ కర్ణాటక, దానికి దగ్గరలో ఒక 100-150 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిట్లోనూ అదృశ్యమైన కేసులు, మహిళల కేసులు ఈ రోజుకి పరిష్కారం కాల. ఈ పరిష్కారం కాని కేసులు వాళ్ళు భక్తి పేరుతోనో లేదా ఇంకో పేరుతోనో ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పగించకుండా పోలీసులు వీళ్ళు కుమ్మక్కైపోయి గుర్తు తెలియని శవాలు అని చెప్పి పాతి పెట్టడం కూడా జరిగింది. పాతి పెట్టడం, యాసిడ్ పొయ్యడము, ఇవన్నీ జరిగాయి. ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే, నేత్రావతి నది జలాల్లో ఫాస్ట్గా డీకంపోజ్ అయ్యే లక్షణం ఉందంట. అందుకని ఇప్పుడు మీకు ఆ నది ఒడ్డును పాతి పెట్టినవి శవాలు, అస్థిపంజరాలు దొరికే అవకాశం లేదు. అక్కడ దాకా వెళ్లకుండా ఇంకా కొంచెం యువతలే పాతి పెడితే అవి ఏమన్నా దొరకాల్సిందే తప్పితే. అంటే ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు 13 చోట్ల మొత్తం గుర్తించి సిట్ అధికారులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో 6వ చోట మాత్రమే 2 అస్థిపంజరాలు దొరికి, అంటే మిగతా చోట్ల ఇంకా లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండదు అంటారా? చెప్పలేము, దొరికితే దొరకవచ్చు. ఒక చోట ఒక 2 పాన్ కార్డులు దొరికినాయి. అయితే ఈ 2 పాన్ కార్డుల్లో ఒకటి స్త్రీది, ఒకటి పురుషుడిది. ఇప్పుడు ఆ పురుషుడు చనిపోయాడు, స్త్రీది పాన్ కార్డు ఆ స్త్రీ కనిపించింది. ఆవిడని అడిగితే మా అబ్బాయి చచ్చిపోయాడని చెప్పింది. నీ పాన్ కార్డు అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే ఆవిడ సమాధానం చెప్పలేకపోయింది. ఏ కారణం లేకోకుండా వీళ్ళ పాన్ కార్డులు అక్కడికి ఎలా వెళ్తాయి? ఇది 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 మిస్టరీనా కాదా? అలాగే గౌరీ లంకేష్ అని విన్నారు కదా మీరు. ఆ లంకేష్ పత్రికలో గత దీపావళి సంచికలో ఇక్కడ ఇలా మహిళలు, అదృశ్యమైన మహిళలు శవాలుగా అవుతున్నారు అని చెప్పి ఒక కథనం రాశాడు రిపోర్టర్. ఆ రిపోర్టర్ను చంపేశారు. ఇది ఏదో చిన్న చితక పేపర్లో వచ్చిన వార్త కాదు, అది బీబీసీలో వచ్చిన వార్త. అంటే మనం నమ్మొచ్చు కదా. ఓకే, అసలు ఇప్పుడు మీకు ఎందుకు అంత బాధ? అంటే ఇప్పుడు మీ గుడి మీద ఎవరైనా ఏమైనా చేస్తే మీరు న్యాయ పోరాటం చేసుకోండి.
ఇప్పుడు ఒక వార్త వస్తే ఆ వార్తను ప్రచురించడానికి వీల్లేదు. నేషనల్ మీడియాలో కానీ కన్నడ మీడియాలో కానీ దీనికి సంబంధించిన వీడియోలు ప్రసారం కావటానికి వీల్లేదు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. అంత భయం దేనికి వాళ్ళకి? అసలు నిజానికి ఈ గుడికి సంబంధించిన కొంచెం చరిత్రలోకి వెళ్తే ఇది 600-700 సంవత్సరాల నాటి గుడి. ఇది 800 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న గుడి. అయితే ఈ గుడి ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఏవైనా ఆస్తి పంపకాల్లో వెళ్ళినట్లుగా జైనుల చేతికి వెళ్ళింది ఈ గుడి. జైనులు ఈ గుడిని, అంటే హిందువులకు చెందినటువంటి ఆ గుడికి సంబంధించినటువంటి అంటే మొత్తం చూసేది జైన్లు. అయితే ఇప్పుడు వీళ్ళ మీదనే ఇప్పుడు మొత్తం అందరూ ఏలు చూపిస్తుంది ఆ ఫ్యామిలీ మీదనే చూపిస్తున్నారు, ఆ ట్రస్ట్ మీదనే చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రస్ట్ అతను ఎంపీగా ఉన్నాడు బీజేపీ పార్టీ తరఫున. అయితే మరి నేషనల్ ఉమెన్ కమిషను ఎందుకు ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే ఇవాళ ఇది నేషనల్ మీడియాలో కూడా ఒక ప్రధానమైన వార్త. ఇది అసలు ఒక వారం రోజుల నుంచి మనం మాట్లాడని రోజు లేదు దీని గురించి. మరి ఇంత జరుగుతూ ఉన్నా వాళ్ళకి చీమ కుట్టినట్టు ఎందుకు లేదు? ఇప్పుడు అతని మీదనే వస్తుంది. హెగ్డే అనే అతను ఉన్నాడు దాంట్లో, అతని మీదనే వస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఉపేక్షిస్తుంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. ఇప్పుడు నిజంగా హిందూ మత రక్షణ కోసమే మీరు ఉన్నట్లయితే గనక, హిందూ మత ఉద్ధరణ కోసమే మీరు ఉన్నట్లయితే, మరి మీరు ఎందుకు ఇవాళ గుడిలో ఇంతమంది మహిళలు చనిపోతుంటే, పైగా నాకు తెలిసి చనిపోయిన వాళ్ళందరూ హిందువులే. ఇంకొకటి, అసలు త్రవ్వకాల్లో బయటపడినటువంటి ఆ అస్థిపంజరాలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలవా లేదా పురుషులవా? నిన్నేమో కొన్ని వార్తాపత్రికల్లో పురుషులవని వచ్చినాయి, ఈ రోజేమో అవి మహిళలవై ఉండొచ్చు అనేటువంటి ప్రాథమిక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. అంటే ఒక చోట దొరికిన దగ్గర మహిళ వేసుకునే జాకెట్ ఒకటి దొరికింది అని చెప్పి చెప్తున్నారు. మరి ఆ జాకెట్ నేలలో కలిసిపోకుండా ఉంది అంటే మటుకు అది బాగా పాతది అయి ఉండే అవకాశం కూడా లేదు, రీసెంట్దే అయి ఉండాలి. పైకి వీటన్నిటిని మించి అనన్య పాండే విషయం ఒకటైతే సీరియస్ కేసు అయితే, సౌజన్య కేసు కూడా అక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆయనే పోరాటం చేస్తున్నాడు సేవ్ సౌజన్య ఆ విషయంలో. ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకే నచ్చట్ల ఆ గుడి వ్యవహారం. సరే, ఏది ఏమైనా ఈ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద లేదు, వ్యక్తుల చేతిలో ఉంది, ఆ ట్రస్ట్ చేతిలో ఉంది. ఇప్పుడు ట్రావెన్ కోడ్ బోర్డు ఎట్లాగో ఇది కూడా ఈ బోర్డు కింద ఉంది. ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు మనం. అంటే ఏమవుద్దంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వెళితే గనక అంచెలంచెలుగా ఒకరిని మించి ఒకరు, ఒకరిపైన ఒకరు అజమాయిషీలు చలాయించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది, ఏం జరిగినా ఆ ట్రస్ట్లోనే వాళ్ళకు వాళ్ళే పరిష్కారాలు చేసేసుకుంటున్నారు. వాళ్ళే లాయర్లు, వాళ్ళే జడ్జీలు, వాళ్ళే నిందితులు, వాళ్ళే కంప్లైంట్ చేసేవాళ్ళు అవుతున్నారు. అందుకని ఏం చేయాలి, దీన్ని ఆ జైనుల దగ్గర నుంచి ఎవరైతే హెగ్డే అనే వాళ్ళ దగ్గర నుంచి ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి మార్చేసేస్తే సగం తగాదాలు వదిలిపోతాయి. ఇప్పుడు ఏది ఏమైనా ఇక్కడ ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకు ఇంత ఏదో అంటారు చూడండి, నీళ్లలో గేదెను కొమ్ములు చూపించి గేదెను అమ్మినట్టు, ఎందుకు ఇంత యాంబిక్విటీ అనవసరం కదా, గందరగోళం అనవసరం కదా. శుభ్రంగా ఇచ్చేసారనుకోండి, గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది అనుకోండి, గవర్నమెంటే చూసుకుంటుంది. అలాగే ఈ నేషనల్ ఉమెన్ కమిషన్ ఎందుకు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఒక నిజ నిర్ధారణకి రావాల్సిన అవసరం ఉందనే అనిపిస్తుంది. ఏది ఏమైనా భక్తి కోసం వెళితే పరలోక ప్రాప్తి లభించినట్లు ఆ మహిళల పరిస్థితి అవుతుంది. అక్కడ ఏమీ జరగందే మట్టుకు ఇంత రాద్ధాంతం అయితే జరగదు. పైగా మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. చిన్న పిల్ల సౌజన్య అయితే అసలైతేనంట వేరే ఇంకెవరో అమ్మాయిని
వీళ్ళు కిడ్నాప్ చేయాలి లెక్క ప్రకారం. ఉమ్, కానీ ఆ టైంకి ఆ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయి వచ్చింది. సమ వయసుకు ఒకే వయసు అయ్యేసరికి ఆ అమ్మాయి అనుకుని ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అత్యాచారం ఏంటి చేసి ఇదంతా అసలు సినీ ఫక్కీగా ఉంది. సినీ ఫంకీనే నీకేమీ డౌట్ అక్కర్లా. అలాగే వీళ్ళు ఎంత మాఫియా, ఎంత గూండాగిరి చేస్తున్నారంటే అక్కడ ఒక వాళ్ళ దగ్గరే పనిచేసే అతనికి అక్కడ ఒక చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఇమ్మని అడిగారు వీళ్ళు. అతను నేను ససేబ్రా ఇవ్వనన్నాడు. ఇవ్వననేసరికి వాళ్ళ భార్యని పిల్లల్ని బెదిరించేసరికి భార్య పిల్లలు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అతని సిస్టరు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. ఒక చిన్నపాటి ఇల్లు అది. ఆ ఇంట్లో ఉంటే వాళ్ళని వెళ్ళి అసలు ఏ విధంగా బాధించి ఆ ఫోటోలు చూస్తే మనకి కళ్ళలో నీళ్ళు వస్తాయి. విపరీతంగా కొట్టి రాళ్లతోటి కొట్టి నరికి చంపేశారు వాళ్ళని. చంపేసిన తర్వాత ఆ ఇల్లు ఆమె శవాలు తీసుకెళ్ళడానికి కూడా భయపడిపోయింది ఆ భార్య. అయితే ఆ తర్వాత ఆ స్థలాన్ని వాళ్ళు స్వాధీనం చేసేసుకుని అక్కడ ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టేశారు. అంటే ఇక వాళ్ళు ఆ ఏరియా మొత్తం వాళ్ళ కనుసన్నల్లో, వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంటుంది. దానిలో ఆస్తులు వచ్చినా, అమ్మాయిలు వచ్చినా, స్త్రీలు వచ్చినా, ఎవరు వచ్చినా సరే బలైపోవాల్సిందే. అక్కడక్కడ మగవాళ్ళను కూడా చంపేశారంట. అంటే వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని ఎవరిని వాళ్ళు బతకనివ్వరు. ఇది అయితే కరెక్ట్ కాదు కదా. ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి చంపేయడము నేరమే, మగవాళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళని చంపేయడము నేరమే. ఇలా ఒక ప్రైవేటు మాఫియా సామ్రాజ్యం నడవటం మట్టు కరెక్ట్ కాదు భక్తి ముసుగులో. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.